నువ్వేం చెప్పావు? నేనేం చెప్పినా నువ్వేం విన్నావు? నువ్వు చెప్పిందే నేను వినింది. అదేనా నేను చెప్పింది నువ్వు విన్నావు కదా? ఏం విన్నావు? అదే నువ్వు చెప్పిందే అంతే కదరా? చూడొచ్చు పిల్లలు కూడా చెప్తాను అదే కరెక్ట్ అంట. అడుగు కావాలంటే పగిలిపోయినా కరెంట్ రాదులే పోండి. ఇంతవరకు మైకిల్ రాలేదు, కరెంట్ రాదు. ఫీజులు ఎగిరిపోయినా ఏడ ఆడ కాదురా నీ ఫీజులు ఎగిరిపోయింది ఇక్కడ. చేస్తాలే స్వామి చిన్న కట్ల ఏంటి ఈ రాత్రి కట్ల చిన్న కట్ల అట్లా చేస్తాలే. ఊరికే కొట్టద్దు నన్ను. కొట్టానుకోండి 5-10 డబ్బులు ఇచ్చి మళ్ళీ కావాలి కొట్టు. అవును డబ్బులు లేరు కదా. ఉన్నీలే మన భార్య కదా, నీ భార్య కదా అని చెప్పింది. అన్నిటికీ కత్తెట్ట అన్నతో మూతికి అనుకుంది. మాట్లాడు నువ్వు చెప్పు స్వామి. నీకు తెలిసింది చెప్పండి. నేనే నాకేం తెలియదు. ఏమైందేమో అయిపోబడి అన్నం కొద్ది తినేటావు నువ్వు. వచ్చినప్పుడు వాళ్ళు అన్నం పెట్టి తినింటేమే కళ్ళు తిరిగి పడిపోతువే. ఏమో మంచిది కాదు. చికెన్ పక్కన 2 ముక్కలు వేసింటే మా పిల్లలకి ఇప్పుడు ఎక్కడి పెట్టి మళ్ళీ కళ్ళు అట్టే పడిపోతాడు. కాలు జారిందా? కళ్ళు తిరిగి పడిపోతావేమో అనుకుంటే, కళ్ళు తిరిగి పడిపోతావేమో అనుకుంటే స్వామి మళ్ళా తడగొడతాడేమో అని ముందు జాగ్రత్త. భయపడు పైన ఇట్లా నాకు డౌట్ లా తడగొడతాడు. కొట్టేవా జన్మించిన నాగిరెడ్డిని ఈ ఒక్క రెడ్డి మా యొక్క పాల్గొండపూరి పట్టణంలో గోవిందనారాయణ అంటూ ఎల్ల వేళ కదిరి జోడు ఇప్పుడు నా ఒక పాల్గొండపూరి పట్టణంలో రాజ్య పరిపాలన విధానం ఎలా ఉంది తెలుసా? ఒకసారి ఉన్నాము. హక్కుదారుడు నా ఒక పాల్గొండపూరి పట్టణంలో ఎక్కిన ధనము ఏం మాట్లాడుతున్నావు?
ఎక్కడ ధనము ధనము తగ్గిన ధనము రోజు తెలివే ఆ? ఏదిరా ధనము డబ్బులు ఎక్కువ సమయం ఎక్కువ లెక్క రకము ఇంకేమే ఎక్కువ బంగారు తగిన కలిగినటువంటి రెడ్డివారు కాదుపా ఆ? ఎక్కితే ధనము తొక్కితే ధనము ఎక్కడ చూసినా కొప్పులు అంటానవే మరి మరి మళ్ళా బురకాయలు కొట్టాను వేళ వాళ్ళ దగ్గర అప్పు తాగింది టీ నీ పాత్రలో 5 రూపాయలు తగ్గింది అప్పు చిన్నాడు కదా సున్నాడు తగ్గింది చెప్పు కదా నిజమే మర్చిపోయినా ఇంకా ఏ పేరు అనుకునే ఉంటా కాదు నేను చిన్నోడు తగ్గింది ఆ పల్లి చిన్నోడు సరేలే ఉప్పు కాదు పానీపూరి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి నాకే బాకీ ఉండింది ఇచ్చాను ఓరా ఇంకా 20 రూపాయలు బ్యాలెన్స్ ఉంది మీకు సవాలు చేయడు గురాలు ఏడుగురు ఎటువంటి కొత్త లేదు నా ఒక పాల్గొండ పిలుపట్టను సవాళ్ళు చెప్పరాలని చెప్తాను మన మండల 3 కోట్ల నాటి ఉంది అంతే అంతే ఉండేది అంతే నేను చెప్పు ఉండేదా అప్పుడేదా అవును మీ ఊరి దగ్గర చెప్పకూడదు కదా ఏ పని నీకు వాళ్ళతో ఇప్పుడు ఇస్తాడు లేదా పింఛనే డబ్బులు నేను లేస్తాను అయిపోయింది అది కూడా అది బాగా జాబ్ ఇప్పుడు ఎవరు కాక నా ఒక పాల్గొండ పిలుపట్టనమ్మా నాకు 2 బిడ్డలు ఎంతమందో తెలుసా కుమారులు కూడా పెళ్లి కూడా చేస్తున్నారు 6 మంది కూడా సంపదలు కలిగి ఉంది తయారీ అవును 5 కాక 12 మంది భార్య కాపులు 100 మంది చేతి కాపులు నా దగ్గర సేద్యం చేస్తూనే ఉంటారు తయారీ చేస్తూనే ఉంటారు మీరా నా కొడుకులు అమ్మ మేము పెద్దలు కానీ ఏమే నా కొడక అంటాడవే అంటే నువ్వు తయారు వాడు కదా నువ్వు రెడ్డి కదా చెప్పరా నా కొడక చెప్ప పడతాండ ఊర్లో చూపించిరా పాతంలే మళ్ళా ఎక్కడైతే నేనైతే వేయకూడదేమో కొడక అది ఎట్లా పొడుగుగా ఉంటుందా ఆధార్ కార్డు మళ్ళీ నువ్వేనైతే నేనైతే వేయకూడదంటా చెప్పరా కొడక అయిపో కిరీటం ఉంది నీకుందే బాయ్ అందరూ నా బొచ్చు గురించి ఆలోచించాను ఏడితే కూడా తప్పేలేమా నువ్వు దొరికాయి పని అయిపోతుంది ఈ గులాబీ పాప ఎలా రాముందే తలకాయ ఉంటా ఇదంతా కటింగ్ తెప్పించిన నా పిల్లనాయంతా రేపు నేను డ్రిమ్మింగ్ చేపించేస్తా సూపర్ అంట నా యొక్క నా యొక్క ప్రజలందరూ ఎలా ఉన్నారు తయారీ వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలి కదా అది కరెక్ట్
ప్రతి ఇంటిని ప్రతి ఒక్క రైతులు కలిసి వారి యొక్క వివరణ సేకరించవలను. ముందు చేస్తాను బతికదే కదా ఉంది. బయట అయితే ఎట్లా ఉండదు ఈ సమస్య. మన బతుకు తెచ్చి అందరికి ముందు వాలంటీర్గా ఉంటుంది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఎవరేం డ్యూటీ చేసుకుంటా నా చాలా అన్ని కాదు కొట్టేది నిన్ను పెట్టాడు. నమస్కారం ఇదేనా? నువ్వు